ప్రభువును రక్షకుడైన ఈ ప్రభు పునరుద్ధానపు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము 2025 సంవత్సరంలో అంతిమ తీర్పు అనే ఆరాధనలో మనం దేవుని మందిరంలో చేరి ఉన్నాము. ఈ అంతిమ తీర్పు అనే ఈ ఆరాధన మరి చాలా విశ్వాసములో ఉన్నవారికి శ్రేష్టమైనటువంటి ఆరాధన. విశ్వాసములో లేకుండా జీవించుచూ ఉన్నవారికి కూడా విశ్వాసంలోనికి రావడానికి ఇది శ్రేష్టమైనటువంటి ఆరాధన. కనుకనే మరి లాస్ట్ జడ్జిమెంటు అని మనము చూడగలుగుతూ ఉన్నాము. అంటే చివరి అంతిమ తీర్పు ఇది. ఈ తీర్పు తరువాత మరలా ఇంకా తీర్పు లేదు. కనుకనే మానవుని జీవనానికి ఇచ్చినటువంటి మరి నిత్య జీవాన్ని మనము కలిగి ఉండుట దేవునికి చాలా సంతోషకరమై ఉన్నది. మానవుడు కలిగి ఉన్నటువంటి ఈ జీవితము తాత్కాలికమైనది కాదండి. మనం అనుకుంటాము భూమి మీద మనం జీవిస్తున్నటువంటి దినములే మనకు మరి దేవుడిచ్చినవి. మనం మరణించిన తరువాత మన జీవితం ముగియబడుతూ ఉన్నదని మనం అనుకుంటున్నాము. కానీ మరణం తరువాత కూడా మరి మానవుడు జీవించగలడు అనే ఒక శ్రేష్టమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక మానవుని జీవితం మరణంతో ముగింపు కాదు. కనుక మరణం తరువాత కూడా శ్రేష్టమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవం అది. ఆ జీవాన్ని మనమందరము కూడా మరి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఈ అంతిమ తీర్పు అనే ఈ ఆరాధన మనం చూస్తే ఈ ఆరాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 12 వచనాలను ఈ ప్రాముఖ్య వచనములుగా మనము చూడగలుగుతాము. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు పొందిరి అంటే తీర్పు జరిగిపోయింది. తీర్పు జరిగిపోయింది. జరిగిపోయినటువంటి తీర్పు దగ్గరకు మనము మన విశ్వాసమును చాతబట్టుకొని మనము నిత్య జీవానికి వెళ్ళడానికి యోహాను కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప దర్శనములో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, భూమికి నిలవరము లేదు అంటున్నాడు. మనము చూస్తూ ఉన్నది ఏది కూడా నిలిచి ఉండదు. అంతిమ తీర్పు తరువాత ఇంక ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి ఉన్నవి.
అక్కడ 2 గ్రంథాలను మనం చూస్తూ ఉన్నాము. ఒక గ్రంథమేమో చూడండి జీవ గ్రంథాన్నిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మరొక గ్రంథమేమో మరి వేరొక గ్రంథాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 2 గ్రంథాలు చూస్తూ ఉన్నాం. ఒక గ్రంథమేమో మరి దేవుని నమ్మి విశ్వాసముతో జీవించినటువంటి వారు నిత్య జీవం ఉన్నది, ఈ జీవితము నిరంతరం నిలిచి ఉండేది, ఈ లోకము శాశ్వతమైనది కాదు అని అందరూ నమ్మి ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటారో వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. మరి వేరొక గ్రంథము ఉన్నది. ఆ వేరొక గ్రంథములో వ్రాయబడి ఉండే పేర్లు ఎవరివి అంటే, ఈ భూలోకమే స్థిరము, ఈ భూలోకములని సంపాదించుకొని ఈ భూలోకములోనే పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొని ఈ భూలోకములోనే మరి మానవుడు జీవించటానికి అధికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండి ఆ ప్రభుని నమ్మకుండా విశ్వసించకుండా ఆ ప్రభు యొక్క మహిమ రాకడను అంగీకరించకుండా మరి ఆ ప్రభువుకి నిరంతరము కృతజ్ఞత స్తుతి చెల్లించకుండా జీవించేవారు, వారి పేర్లు వేరొక గ్రంథములో వ్రాయబడి ఉంటాయట. అయితే ఇక్కడ మరి యోహాను చెప్తున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే అక్కడ అంటాడు, కాబట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు ఉన్నది, తీర్పు తీర్చబడి ఉన్నది. లాస్ట్ జడ్జిమెంట్ మనకి ఇవ్వబడి ఉన్నది. ఆ లాస్ట్ జడ్జిమెంట్ ఏమై ఉన్నది అంటే, దేవుని నమ్మి నిరంతరం దేవుని కొరకు శ్రమపడుతూ ప్రార్థిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యము కొరకు ఎవరైతే ప్రయాసపడుతుంటారో వారు నిరంతరము జీవించే మరి సజీవుల లోకములోనికి వెళతారు. అలా ప్రభువుని విశ్వసించకుండా నమ్మకుండా జీవించేవారు నిత్య నాశనమునికి వెళ్ళిపోతారు. కనుక తీర్పు అనేది రహస్యముగా చెప్పబడేది కాదు అని కూడా మనము గుర్తించుకోవాలి. అందుకే ఒక దినము వస్తూ ఉన్నది, అందరూ కూడా దేవుని ముందర నిలవబడి మరి ఉండే ఒక సమయం ఉన్నది అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12-13 వచనాలను మనం చదువుదాం. చూడండి. కాగా అమ్మా 12-13 ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. కాగా మనమిక మీదట ఒకనినొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ మరి పౌలు చెప్తున్నటువంటి మాట కూడా శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నామండి. అయితే ఒక దినము ఉన్నది. ఆ దినమును ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆ దినమున మరి తీర్పు ఉన్నది, తీర్పు ఉన్నది అంటున్నాడు. మరి మనము ఆ తీర్పులోనికి వెళ్ళే ఆ సమయాన్ని మన చేతికే దేవుడు మనకు ఆయన అప్పగించి ఉన్నాడు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుని మనము కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి అని ప్రభువు చెప్తున్నాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాటలనే మీకు నేను చెప్తున్నాను.
కనుక ఎవరైతే ప్రభువు నామం పేరట మోకాలు వంచక ప్రభువు నామం పేరట ఎవరైతే వారు నోరు తెరచి స్తుతింపక యుందురో వారు ప్రతివాడును కూడా ఏం చేయాలి అంటే వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వారు జరిగించినటువంటి క్రియలను బట్టి ఏమున్నది అంటే తీర్పు ఉన్నది అంటున్నాడు. అయితే ఇక్కడ ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి అంటున్నాడు. ఎవరికి కూడా మనము ఆటంకాన్ని కలుగజేయకూడదు, అడ్డాన్ని మనము కలుగజేయకూడదు. ఎందుకొరకంటే ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి జీవాన్ని బట్టే మనము బ్రతుకుతూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. కనుక మనము ఏ విషయంలోనూ ప్రభువుకి మరి ఆటంకముగా మనము జీవించకూడదు. ఏ విషయంలో కూడా ప్రభువుకి మనము మరి ఆయన నామానికి ఆయన మాటకు మనము వ్యతిరేకముగా ఉండకూడదు అని కూడా మనము గుర్తించుకోవాలి. ఎందుకొరకంటే తీర్పు ఖచ్చితంగా ఉన్నది అని పౌలు కూడా చెప్తున్నాడు. మరి తీర్పు తీర్చబడి ఉన్నది, ఆ తీర్పు కూడా ఇలా ఉంటుంది అని ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. ఆ తీర్పులోనికి మనమందరము కూడా మరి ఆ ప్రభు యొక్క మహిమ సింహాసనం ఎదుట నిలిచి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కనుక చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి శుభవార్త మరి 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనము. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చాడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరినూ కుమారుని గణపరచవలెను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చూడండి, ఇక్కడ మనము తండ్రిని కలిగి ఉన్నాము అంటే ఆ తండ్రి ఈ భూలోకానికి పంపించినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని నామాన్ని మనము ఏం చేయాలి అంటే గణపరచాలి అంటున్నాడు. గణపరచాలంటే ఏం చేయాలి? నిరంతరము మనము ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామం పేరట ప్రార్థించాలి. ఆయన మరి పలికినటువంటి ప్రతి మాట కూడా మనము వినాలి. ఆయన మాటకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు. చూడండి, ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఒక్కొక్క తలాంతుగా దేవుడు అనుగ్రహించిన దానిని ఎందుకు మనకు ఆ తలాంతు దేవుడు అనుగ్రహించాడు అంటే ఒకరికి ప్రార్థించే తలాంతు ఇస్తాడు, ఒకరికి పాటలు పాడే తలాంతు ఇస్తాడు, ఒకరికి ఆరాధించే తలాంతు ఇస్తాడు, ఒకరి దేవుని వాక్యాన్ని బోధించే తలాంతు ఇస్తాడు, ఒకరికి దేవుని మందిరాలను నిర్మాణం చేసే తలాంతు ఇస్తాడు, ఒకరికి దేవుని మందిరాలను శుభ్రం చేసే తలాంతు ఇస్తాడు. దేవుడు ఇస్తూ ఉన్నటువంటి తలాంతు ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇస్తున్నాడు. నాకు లేదే అని, నాకు తలాంతు లేదే అని మనం అనుకోకూడదండి. మనకు ఇవ్వబడినటువంటి తలాంతు అది మన సామర్థ్యమే అని మనము గుర్తెరిగి ఆ తలాంతుని బట్టి మనం ఏం చేయాలి అంటే చూడండి, 10 తలాంతులను మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆయన పలికినటువంటి మాటలు ఉన్నాయి. ఎవరైతే ఆయన పలికినటువంటి మాటలు విని ఆ కుమారుని గణపరుస్తారో వారు తిరిగి ఏం చేస్తున్నారు అంటే తండ్రిని గణపరుస్తున్నారు. ఆ తండ్రిని గణపరచడం ద్వారా ఆ తండ్రికి మహిమకు కారణమవుతూ ఉన్నారు అని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, మరి కుమారుని మనం ఎందుకు గణపరచాలి? కుమారుని గణపరచడానికి గల కారణం ఏంటి? ఆయన నామాన్ని ఎందుకు మనము గణపరచాలి? ఆయన మాట ఎందుకు వినాలి? చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి మాటలను మనం చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము
31వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. కుమారుని మాట ఎందుకు వినాలి, కుమారుని ఎందుకు మనం గణపరచాలి, కుమారుని యొక్క మహిమకు ఎందుకు మరి మనం మహిమపరచాలో చూడండి. 17వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూడండి, ఎందుకు కుమారుని ఎందుకు మనం గణపరచాలి, ఆ కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఎందుకు మనం మహింపరచాలి? ఇదిగో అతడు ఏమై ఉన్నాడు అంటే, ఇదిగో మనము కలిగి ఉన్నటువంటి మన తండ్రికి ప్రియ కుమారుడుగా ఉన్నాడు. ప్రియ కుమారుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఈ భూలోకానికి వచ్చినటువంటి కుమారుని ద్వారా ఏం జరుగుతుంది అంటే తీర్పు జరుగుతుంది. ఎందుకు ఆయనకు ఆ తీర్పు తీర్చే అధికారం ఎందుకు ఇచ్చాడు అమ్మా? ఎందుకు ఇచ్చాడు? ఏం జరిగింది ఆయనంటే, ఆయన శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడిన తరువాత 3వ దినమున ఆయన మృతుల నుండి తిరిగి లేచినటువంటి దేవుడు, సజీవుడు, మరణాన్ని ఓడించాడు. మరణమును ఓడించినటువంటి దేవుడు ఆ మృతుల లోకములో నుండి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు గనక ఆయన జీవముతో కూడినటువంటి ఒక అధికారమును ఆయన కలిగి ఉన్నాడు గనక ఆయన మొదట తండ్రిని గనపరిచాడు. తండ్రి, నీ చిత్తము నా పట్ల జరిగించు అన్నాడు. నీ చిత్తము నా పట్ల జరిగించు అని ఆయన తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు గనక, అప్పగించుకున్నటువంటి కుమారుణ్ణి ఏం చేశాడు అంటే ఆయన నామాన్ని ఘనపరచబడాలి అని ఈ భూలోకములో పుట్టినటువంటి ప్రతి మానవుని తండ్రి కోరుతూ ఉన్నాడు. నా కుమారుని గణపరచండి, అప్పుడు మీరు నన్ను గణపరచెదరు. నా కుమారుని మాట వినండి, అప్పుడు మీరు నా మాట వినిన వారుగా మీరు ఉంటారు. ఇదిగో ఎవరైతే నా కుమారుని మాట విని నా కుమారుని గణపరుస్తారో అప్పుడు మీరు నన్ను గణపరిచినట్లుగా ఉంటారు గనక నా కుమారుని ద్వారా మరి మీరు ఏం చేయబడుతున్నారు అంటే తీర్పులోనికి రాక మరణములో నుండి మీరు జీవములోనికి దాటి వెళుతున్నారు అంటున్నాడు. కనుక చూడండి, ఇక్కడ తండ్రిని మనము ఎందుకు గణపరచాలి? ఆ తండ్రిని గణపరచడానికి కారణం ఏంటి అంటే కుమారుని మనం ఎందుకు గణపరచాలి అంటే ఆయన మృతుల నుండి తిరిగి లేచినటువంటి దేవుడు. ఎవరైనా ఈ భూమండలం మీద పుట్టినటువంటి మానవుడు ఎవడైనా మరణించిన తర్వాత మరలా తిరిగి సజీవుడుగా లేచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ఇదిగో మహిమ దేహముతో కూడినటువంటి ఆత్మను కలిగి ఎవరైనా జీవిస్తూ ఉన్నారంటే ఎవరు లేరండి. అందుకే ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మరూపిగా నీలోనూ జీవిస్తున్నాడు, నాలోనూ జీవిస్తున్నాడు. ఇదిగో ఎందరైతే ఆయన నమ్ముతున్నారో నమ్మిన వారందరిలో ఆయన నిత్యము నివాసం ఉంటున్నాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. కనుకనే మనం ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి జీవితము అది తాత్కాలికమైనదని గుర్తించుకొని శాశ్వత కాలం మనము దేవునితో కూడా జీవించే లోకం ఉన్నది. అక్కడ నిరంతరం జీవించడానికి కావలసినటువంటి మరి ఆ జీవనానికి మనము ఏ రీతిగా మనము సిద్ధపరచుకుంటున్నామో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. మన జీవితం ముగియబడక ముందే, ఈ జీవితం మరణానికి వెళ్ళక ముందే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవానికి వెళుతూ ఉన్నాము. అది మరణము తర్వాత మనము కోరుకోవడానికి వీలు కాదండి. మనము మరణం తర్వాత అది కోరుకునేది కాదు. మనం మరణించక ముందే ప్రభువుని విశ్వసించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే నిత్య జీవపు వారసత్వాన్ని మనము కలిగి ఉంటున్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము 48వ వచనములో ఆయన ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు. చదువుదాము చూడండి.
48వ వచనము, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. చూడండి, ఎవరు తీర్పు తీరుస్తున్నారు? ఎవరు తీర్పు తీరుస్తున్నారు అంటే, ఈ భూలోకంలో తీర్పు తీర్చే అధికారం ఎవ్వరికి లేదు, ఎవ్వరికి లేదు. ఎవరు మనకు తీర్పు తీరుస్తూ ఉన్నది ఎవరు అంటే, మన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథపు మాటలే, మన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథములో ఉన్నటువంటి మాటలే మనకు తీర్పు తీర్చేది. ఈ జీవగ్రంథములో ఉన్నటువంటి మాటలను మనం చదువుకుంటే ఆ మాటలే మనకు జీవాన్నిచ్చినా, లేకపోతే మరణాన్నిచ్చినా, నిత్య జీవాన్నిచ్చినా, ఆ మాటలే మనకు నిత్య జీవానికి మూలాధారమై ఉన్నవి అని కూడా తెలియజేస్తున్నాడు. అందుకే యేసును నమ్మిన వారు ఏమవుతున్నారు అంటే నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నారు. మత్తయి రాసిన శుభవార్త 25వ అధ్యాయము 40, మత్తయి రాసినటువంటి శుభవార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. చూడండి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి మాటలే మనకు తీర్పు తీరుస్తాయి గనక, ఈ జీవ గ్రంథములో ఉన్నటువంటి మాటలను బట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతూ ఉన్నారో, నమ్మిన వారికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి రండి 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 అని ప్రభు పిలుస్తున్నాడు. రండి, మీ కొరకు నేను ఇదిగో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, మీ కొరకు నేను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, ఆ రాజ్యంలోనికి మీరు రండి రండి. అక్కడ మీ కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి విందు ఉన్నది, మీ కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములో మీరు నిలిచి ఉండి నిరంతరం జీవించే జీవితం అన్నది రండి అంటున్నాడు. అందుకే మరి నమ్మి మనము ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మాట నమ్మి నిత్య జీవములోనికి మనము వెళితే ఆత్మకు ఆనందం ఉన్నది, ఆత్మ నరకములో నుండి తప్పించబడుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వినక నమ్మక మన ఇష్టానుసారముగా మనం ఈ లోకములో జీవిస్తే మనకు ఎలాంటి తీర్పు ఉన్నది అంటే 41వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 25వ అధ్యాయం 41వ వచనం చదువుదాము. చూడండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినక, యేసుక్రీస్తు ప్రభు వారి మాటను మనము త్రోసివేయడం ద్వారా, మనము ఆయన మాటలను నమ్మక ఆయనను నిరాకరించడం ద్వారా ఎవరిని మనము నిరాకరిస్తూ ఉన్నాము అంటే తండ్రిని మనము నిరాకరిస్తున్నాము. కనుకనే ఆ తండ్రిని మనము నిరాకరిస్తున్నాము గనక ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా ఇదిగో మీ అందరి కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య అగ్నిలోనికి మీరందరూ కూడా వెళ్తారంటున్నాడు. చూడండి, ఆ నిత్య అగ్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే, సాతాను మాటలు ఎవరైతే విన్నారో, సాతాను మాటలకు ఎవరైతే లోబడ్డారో, సాతాను మాటలను ఎవరైతే తీసుకొని ఆ సాతానుకు ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఏమున్నది అంటే నిత్య అగ్ని ఉన్నది అంటున్నాడు. ఆ అగ్ని ఏమవుతుంది అంటే నిరంతరము మానవుడు వేదనకరమైనటువంటి స్థలములో నిరంతరము వేదన పడటానికి అక్కడ మరి ఆరని అగ్ని ఉన్నది అని కూడా మనము గుర్తించుకోవాలి. ఆరని అగ్ని, అది ఎన్నడూ కూడా అగ్ని ఆరిపోదు, పురుగు చావదు.
కనుక మనము ఈ భూలోకంలో పుట్టాము అంటే పుట్టిన మనము మరణానికి ముందరే ప్రభువుని విశ్వసిస్తే నిత్య జీవములోనికి వెళతాము. ప్రభువుని విశ్వసించకపోతే నిత్య యాతనకరమైనటువంటి అగ్నిలోనికి మనం ప్రవేశిస్తాము. దేనిని కోరుకుందామండి? తాత్కాలికమైనటువంటి సుఖాన్ని మనము కోరుకుందామా? తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మనము కోరుకుందామా? తాత్కాలికమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని మనము కోరుకొని శాశ్వత కాలము జీవించే మరి ఆ జీవనాన్ని ఎలా మనం పోగొట్టుకుంటే ప్రయోజనం ఎలా అండి? మరణానికి ముందరే మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నామాన్ని మనము నమ్మి మనము మరణిస్తే మరణం తర్వాత మనకు నిత్య జీవం అన్నది. కనుకనే చూడండి, శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 20వ అధ్యాయం 15వ వచనము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి, జీవగ్రంథములో గనక మన పేరు లేదనుకోండి, ఇదిగో మన పేరు వ్రాయబడలేదనుకోండి, మనము ఎక్కడ పడవేయబడదుమో? అగ్నిగుండములో మనం పడవేయబడదుము అంటున్నాడు. అంటే మన పేరు జీవగ్రంథములో వ్రాయబడి మనము వ్రాయబడేలాగా మనము జీవించాలి. అలా జీవించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనము విశ్వసించాలి, నమ్మాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలండి. ఆయన నామాన్ని మనం ఎన్నడూ కూడా అవమానపరచకూడదు. ఆయన నామాన్ని ఘనపరచటం ద్వారా మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడే అవకాశం ఉంటుంది. ఆయన నామాన్ని మనం అవమానపరిచి ఆయన మాటలను మనం వినకుండా ఆయన మాటలు త్రోసివేసి మనం జీవించటం ద్వారా మన పేరు వేరొక గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి మాట, చూడండి, మాటను పేరును బట్టి మనకు నిత్య అగ్నిలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. కనుక చూడండి, దేవుడిస్తున్నటువంటి ఒక అవకాశమును మనం పోగొట్టుకోకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అంటున్నాడు. చూడండి, మనం ఈ భూలోకంలో జీవించినటువంటి జీవితం అంతా కూడా ఒక డిక్షనరీ, ఒక చరిత్ర. మనం ఈ భూలోకంలో జీవించినటువంటి జీవితం, మనం మాట్లాడినటువంటి మాటలు, మన ఆలోచనలు, మన జీవనం అంతా కూడా ఒక కథలా ముద్రింపబడుతూ ఉన్నది. ఆ ముద్రింపబడినటువంటి కథ ఎప్పుడు ఆ తెర తీయబడుతుంది, ముసుగు తొలగించబడుతుంది అంటే అక్కడ అన్నాడు, ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. భూమి పుట్టిన దగ్గర నుండి మరలా ప్రభు మహిమ రాకడలు వచ్చేంత వరకు మనము ఈ భూలోకములు ఎంతమంది అయితే జీవించారో అంతమంది జీవించినటువంటి జీవిత చరిత్రలు వ్రాయబడి ఉన్నాయి జీవగ్రంథంలో. ఆ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలను బట్టే మనము నిత్య జీవంలోనికి వెళతాము. అక్కడ వేదన లేదు, శ్రమ లేదు, కన్నీరు లేదు, అక్కడ దుఃఖము లేదు, ఆకలి లేదు, ఇంకా ఏ విధమైనటువంటి మానవునికి అవసరము లేదండి. మానవునికి ఈ భూలోకములో ఉన్న అవసరతల్లో ఉన్నటువంటి ఏ అవసరత అక్కడ లేదు. అక్కడ ఒకే ఒక అవసరత ఏంటి అంటే ఆ తండ్రి నామాన్ని ఘనపరచటమే ఒకే ఒక అవసరత. ఆ అవసరతను కనుక మనం కోల్పోయి నిరాకరించి కనుక మనం జీవిస్తే ఆరని అగ్ని ఉన్నది. మనము దాని కొరకు ఆ అగ్నిలోనికి మనము ప్రవేశించకుండా
ఉండాలి అనే ప్రభు ఉచితమైన కృపనిచ్చి మనకు ఇంకా ఇంకా దినములను ఇస్తున్నాడు, వారములను ఇస్తూ ఉన్నాడు, మాసములు ఇస్తున్నాడు, సంవత్సరాలు ఇస్తున్నాడు. ఎందుకొరకు ఇస్తున్నాడు అంటే ఇదిగో మనం మార్పు చెంది ఆ ప్రభు యొక్క మహిమ రాకడలో మన పేరు జీవగ్రంథములో ఉంటే అది కుమారునికి మహిమ, తండ్రికి మహిమ. అది నమ్మిన వారందరికీ కూడా నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. కనుకనే ఆఖరి తీర్పు తీర్చబడి ఉన్నది. ఆ తీర్పులోనికి మనం ప్రవేశించాలి అంటే మన పేరు ఏదో ఒక గ్రంథములో వ్రాయబడి ఉండాలి. కనుక ఏ గ్రంథములో వ్రాయబడి ఉంటే మన ఆత్మకు రక్షణ, భద్రత అంటే జీవగ్రంథములో వ్రాయబడి ఉంటేనే. వేరొక గ్రంథములో వ్రాయబడి ఉంటే మన ఆత్మకు శాంతి లేదు, మన ఆత్మకు నెమ్మది లేదు. కనుకనే అక్కడ నిరంతరము వేతనకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే మనము ఈ భూలోకములో ఏమి సంపాదించుకుందాము, ఈ భూలోకములో మనం ఏమి సంపాదించుకుందాము అంటే ఇదిగో ఆ ప్రభు నామమును బట్టి, ఆ ప్రభు నామము నమ్మి, ఆయన నామమందు విశ్వాసముంచి ఆ ప్రభువే నాకు విమోచకుడు, ఆ ప్రభువే నాకు రక్షకుడు, ఆ ప్రభువే నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అని ఆ ప్రభువు నామమును మూలధనముగా చేసుకొని మన విశ్వాసపు యాత్ర ముందు కొనసాగితే మనం ప్రభువుతో కూడా పరలోకములో ఉంటాము అని గుర్తించుకొని ప్రభు బిడ్డలుగా ముందు కొనసాగుదాము. అట్టి కొనసాగింపే మన ఆత్మకు శాంతినిచ్చేది, నెమ్మదినిచ్చేది, సంతోషాన్నిచ్చేది. ఆ సంతోషకరమైనటువంటి పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకుంటే అక్కడ ఆ ప్రభువుతో కూడా మనం ఉంటాము. ఆ ప్రభు నామాన్ని మనము ఈ భూలోకములో ఘనపరచాలి, మహింపరచాలని ప్రభు పేరిట ఈ మాటలను ముగిస్తూ ఆత్మదేవుడు మనకు తోడయుండును కాక. ఆమెన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును కాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము